పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి నక్షత్ర దేవత శ్రీరాముడు. నక్షత్ర అధిపతి గ్రహం గురువు. నక్షత్ర అధిదేవత అదితిదేవి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి వారై ఉంటారు. 4వ పాదంలో జన్మించిన వారు కర్కాటక రాశి వారై ఉంటారు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు తీపి పదార్థాల పట్ల విపరీతమైన ఇష్టం గలవారు, న్యాయంగా ప్రవర్తించేవారు, మర్యాదస్తులు, ఉత్సాహవంతులు, అవసరమైతే తమ సుఖాలను కూడా త్యాగం చేసి ఇతరులకు సహాయం చేసేవారు, బలవంతులు, సంపదలు గలవారు, హాస్యచతురత కలవారు, కీచు గొంతు గలవారు లేదా తక్కువ స్థాయి గొంతుతో మాట్లాడేవారు, తెలివిగలవారు, అతిదాహం గలవారు అవుతారు. పునర్వసు నక్షత్రం 1వ పాదం. పునర్వసు నక్షత్రం 1వ పాదాన్ని ఉత్తమాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ పాదానికి నక్షత్ర శాంతి అవసరం లేదు, మంచిదే. పునర్వసు నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు దైవభక్తి కలవారు, విద్యావంతులు, కొంతవరకు ఇతరుల చేత వ్యతిరేకించబడేవారు, ఎర్రటి కలు గలవారు, కొన్నిసార్లు క్రూరమైన మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు అవుతారు. ఈ పునర్వసు నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు కుత్సిత స్వభావం కలవారై ఉంటారు. రాజస స్వభావం కలవారు, ఆవేశం అధికం, వీరి కళ్ళల్లో ఎర్రని జీరలుంటాయి, సభాపూజ్యత కలవారై ఉంటారు, పొట్టిగా చామంచాయ రంగులో ఉంటారు, తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు నడుచుకోగలరు, స్వతంత్ర జీవి, జీవిత భాగస్వామి ద్వారా కొంత స్థితిమంతులవుతారు. వీరికి విద్య అంతగా అబ్బదు, నడివయసులో కొంతవరకు కష్టజీవి, జీవిత భాగస్వామి సలహా మేరకు నడుచుకోగలవారు, స్వస్థలంలో జీవించాలని వీరికి ఉన్నా కొందరికి అన్యగ్రామ నివాసం తప్పదు, జీవిత భాగస్వామి అనుకూలవంతులై ఉంటారు, ఆదర్శప్రాయమైన గృహస్థాశ్రమ జీవితం లభిస్తుంది. పునర్వసు నక్షత్రం 2వ పాదం. పునర్వసు నక్షత్రం 2వ పాదాన్ని భోగ్యాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి గురు మహాదశ 12 సంవత్సరాలు ఉంటుంది. ఈ పాదం కూడా మంచిదే, నక్షత్ర దోషం లేదు. పునర్వసు నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఆకర్షణీయంగా దుస్తులను ధరిస్తారు, ఆభరణాల పట్ల ఆసక్తి గలవారు, తీపి పదార్థాల మీద మంచి ఇష్టం గలవారు, సంపద గలవారు అవుతారు, సౌందర్య స్పృహ హెచ్చుగా ఉంటుంది, అలంకార ప్రియులు, ధన వ్యయం కూడా ఈ అలంకారాల కోసమే అధికంగా చేస్తారు. క్షీరాన్నం, పాల సంబంధిత మధుర పదార్థాలంటే వీరికి ప్రీతి, శృంగార ప్రియులు, అధికంగా డబ్బు చేతిలో ఆడటం వల్ల విలాసవంతమైన జీవులని చెప్పవచ్చు. చామంచాయగా సన్నగా ఉన్న బలమైన శరీరం గలవారు, తత్వవాది, సత్వగుణ ప్రధానులు, కష్టపడి పనిచేసేవారు, కార్యదక్షులు, సంతోషంగా జీవించేవారు, అలంకార ప్రియులు, బంధువర్గానికి సహాయకారి, ధన విషయంలో వృద్ధి గలవాళ్ళు, ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. పునర్వసు నక్షత్రం 3వ పాదం. పునర్వసు నక్షత్రం 3వ పాదాన్ని సౌమ్యాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి గురు మహాదశ 8 సంవత్సరాలు ఉంటుంది, నక్షత్ర దోషం లేదు. పునర్వసు నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు విద్యావంతులు, కొంతవరకు అధిక శృంగార వ్యామోహం గలవారు, కొంతవరకు అనారోగ్యం గలవారైనప్పటికీ దీర్ఘాయుష్యు కలవారు, పిసినారితనం కలిగి ఉంటారు, వివిధ శాస్త్రాల్లో పాండిత్యము, వివిధ రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది, కామవాంఛ అధికం, ఇతరుల్ని గెలిచేయడం, తామే అదుకులమని భావించడం వీరి లక్షణం, లోభత్వం ఎక్కువ, ధన సంపాదన అధికమే, దేహంలో నానావిధ రోగాలున్నా ఎప్పటికప్పుడు ఆరోగ్యం మెరుగుపరుచుకొని దీర్ఘాయువుగా ఉండగలరు, దయాధర్మపరులు, మంచి అందం గలవారు, ఎక్కువగా మాట్లాడక గంభీరంగా ఉంటారు, ఇంద్రియ చాంచల్యం గలవారు, కొందరికి సుఖవ్యాధులు సూచితం, ఆత్మీయులకు మంచి మాటలు ప్రియంగా పలికేవారు, అధికంగా అదృష్టం కలిసి వచ్చి భాగ్యవంతులు అవుతారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం. పునర్వసు నక్షత్రం 4వ పాదాన్ని ధనాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి గురు మహాదశ 4 సంవత్సరాలు ఉంటుంది, నక్షత్ర దోషం లేదు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు కీర్తి ప్రతిష్టలు గలవారు, అందరూ ఇష్టపడేవారై ఉంటారు, సంపన్నులు, వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయిని పొందుతారు, తేజోరూపం గలవారై అందరికీ ఇష్టలుగా ఉంటారు. అయితే వీరికి మానసిక బలహీనతలు అధికంగా ఉంటాయి, తరచూ తమ అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు, విద్యా పాండిత్యాలు అంతంత మాత్రమే అయినా విశేషంగా సంపాదిస్తారు,
యోగ్యులు, ధైర్యవంతులు, విద్య తక్కువ కానీ స్వభావం మాత్రం చాలా మంచిది, స్వతంత్రంగా జీవించేవారు, సంసారపక్ష జీవనం అంటే మక్కువ, శాస్త్ర విషయాలంటే ఆసక్తి అధికం, కార్యవాది, కబుర్లు చెప్పడాన్ని ఇష్టపడరు. వీరిలో చాలామందికి చిన్నతనంలోనే తండ్రి గతించవచ్చు. భోగప్రియత్వం కూడా అధికమే. దేవ బ్రాహ్మణ భక్తి ఉంటుంది. శరీరంలో రుగ్మత మధ్య వయస్సులో సంప్రాప్తమవుతుంది. బంధుప్రీతి ఎక్కువ. ఓవరాల్గా పునర్వసు నక్షత్రంలో పుట్టిన పురుషులు సౌందర్యవంతులు, పరస్త్రీల యొక్క కార్యములు చేసి పెట్టేందు నేర్పు గలవారు, శ్రమకు ఓర్చుకునేవారు, అల్పసంతోషి, త్వరగా నడుచువారు అవుతారు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు శాంత స్వభావం కలవారై, బంధువుల యందు ఎక్కువ ప్రేమ చూపేటివారై, ఓర్పు గలవారై ఉంటారు. ధర్మకార్యములు చేయువారై ఉంటారు. ధనవంతురాలై ఉంటారు. పునర్వసు నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు అంటే మేలు చేసే నక్షత్రాలు పుష్యమి, మఖ, ఉత్తర ఫాల్గుని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తర భాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర. మధ్యమ నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు. చెడు చేసే నక్షత్రాలు అంటే ప్రతికూలమైన నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు. Like, share and subscribe.